1922లో విలియం లేయాన్స్ అండ్ విలియం వాల్స్లే అనే ఇద్దరు వ్యక్తులు షాలో సైడ్‌వే కంపెనీ అని చెప్పేసి ఒక కంపెనీని లాంచ్ చేసిర్రు. వీళ్ళు మొదట్లో మోటార్ సైకిల్ సైడ్‌వే కార్స్‌ని తయారు చేస్తుండే. అంటే మనం 'శంకర్ దాదా ఎంబీబీఎస్' మూవీలో కొన్ని బండ్లు చూసినాం కదా! అలాంటి బండ్లు తయారు చేస్తుండే. ఆ తర్వాత వీళ్ళు ప్యాసింజర్ కార్ బాడీస్‌ని తయారు చేస్తుండే. ఇలా చిన్న చిన్నగా గ్రో చేస్తూ వీళ్ళు 1935 వచ్చేలోపు మొట్టమొదటిసారిగా ఒక కార్‌ని లాంచ్ చేసిర్రు. అండ్ ఆ కార్‌కి జాగ్వార్ అనే పేరు పెట్టిర్రు. అయితే ఈ కార్ లాంచ్ చేసిన తర్వాత జనాల్లో అంత క్రేజ్ అయితే లేదు. సరే ఒక కొత్త కంపెనీ లాంచ్ అయింది అన్నట్టే ఉండేది. బట్ మార్కెట్‌లో యూనిక్‌గా మన కార్ ఉండాలి అనుకోని జాగ్వార్ వాళ్ళు రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసిర్రు. అట్లా రీసెర్చ్ చేస్తే వాళ్ళ రీసెర్చ్‌లో అప్పటి ట్రెండ్ చూసుకుంటే అప్పట్లో రేసింగ్ కార్స్ అనేవి బాగా ట్రెండ్‌లో ఉన్నాయి. సో మనం కూడా మన జాగ్వార్ ఇంజిన్ పవర్‌ని చూపియాలి అని చెప్పేసి ఒక కార్‌ని లాంచ్ చేద్దామని చెప్పేసి కూర్చున్నారు. అలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ తయారు చేస్తూ ఎస్ఎస్ జాగ్వార్ 100 అని చెప్పేసి ఒక కార్‌ని లాంచ్ చేసింది. ఇది గంటకి 100 మైల్స్ పర్ అవర్ స్పీడ్‌తో వెళ్తుంది. కిలోమీటర్స్ కాదు, మైల్స్ పర్ అవర్ స్పీడ్ తోటి. అంటే 0 నుంచి 60 స్పీడ్ రావడానికి ఈ కార్‌కి జస్ట్ 10.5 సెకండ్లు మాత్రమే పడుతుంది. సో గట్టి ఇంజిన్ పవర్‌తో ఒక కార్ తయారు చేసింది. అండ్ దాని నెక్స్ట్ ఇయర్ 1936లో స్విట్జర్లాండ్‌లో ఆల్పైన్ ట్రయల్ అని చెప్పేసి ఒక రేస్ జరుగుతుంది. దాంట్లో మన జాగ్వార్‌ని పెట్టాలి అండ్ ప్రతి ఒక్కరికి ఆ రేస్ ద్వారానే ప్రచారం జరగాలి అని చెప్పేసి జాగ్వార్ కార్‌ని ఆ రేస్‌లో దింపింది. దాని పక్కన చూసుకుంటే ఇటు మర్సిడీస్, అటు ఆడి అండ్ ల్యాంబోర్గినీ, ఫెరారీ ఇలాంటి దిగ్గజ కంపెనీస్ తోటి జాగ్వార్ ఆ రోజు పోటీ పడ్డది. చాలామంది ఏదో ఒక కొత్త కార్ అయితే వచ్చింది రేస్‌లకి అని చెప్పేసి చూస్తున్నారు. బట్ ఎవరి ఫేవరెట్ కార్ వాళ్ళకైతే ఉంటది కదా! వాళ్ళ ఫేవరెట్ కార్‌ల పేర్లే పిలుస్తున్నారు. చాలా తక్కువ మందికి మాత్రమే జాగ్వార్ తెలుసు కాబట్టి కొంతమంది మాత్రమే జాగ్వార్‌ని చూస్తున్నారు. రేస్ స్టార్ట్ అయింది. పిస్టల్ మోగి సౌండ్ హార్న్ వినిపించగానే కార్లు గుర్రాలు ఉరికినట్టు ఉరికినాయి. అక్కడ పరిగెడుతున్న ప్రతి ఒక్కటి గుర్రమే, ఒక్క జాగ్వార్ తప్ప. అది రేస్ స్టార్ట్ అయిన వెంటనే దాని పవర్ చూపిస్తూ మొత్తం దాని పవర్ అంతా యూజ్ చేసి ప్రతి కార్‌తో పోటీ పడుతూ ఒక్కొక్క కార్‌ని వెనక్కి నెడుతూ జాగ్వార్ చాలా స్పీడ్‌గా వెళ్ళడం స్టార్ట్ అయింది. జనాలంతా అన్ని కార్లను వదిలేసి జాగ్వార్ కార్ ఒక్కటే అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశారు. చిన్న చిన్నగా ఎక్కడి నుంచో జాగ్వార్ అనే పేరు వినిపించడం స్టార్ట్ అయింది. ఆ రేస్ కోర్ట్ మొత్తం జనాలంతా చిన్నగా జాగ్వార్, జాగ్వార్ అనడం స్టార్ట్ చేశారు. అలా ప్రతి ఒక్కరు జాగ్వార్ అంటున్న టైంలో ఆ కార్ రియల్ జాగ్వార్‌లా ఉరికి ఆ రేస్‌ని వినండి. బల్లాల దేవుడు విగ్రహం ఎత్తేటప్పుడు ప్రతి ఒక్కరు బాహుబలి అయితే ఎట్లా అన్నారో సేమ్ అదే విధంగా జాగ్వార్ అనేసరికి జాగ్వార్ మొట్టమొదటిసారిగా రేస్ ఉన్నాయి. ప్రతి ఒక్కరి జనాల మైండ్‌లలో ఇదొక రేస్ కార్ అండ్ అప్పటి నుంచి అదొక డ్రీమ్ కార్ లాగా వాళ్ళకైపోయింది. దీని రేస్ ఇక్కడి వరకే కాదు, మాంటే కార్లో ర్యాలీ అండ్ రేస్ ర్యాలీ అని చెప్పేసి ఇంకో 2 వాటిలో కూడా జాగ్వార్ సత్తా చూపించింది. నమస్తే ఎవ్రీవన్, దిస్ ఇస్ సాయివర్ధన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మన సెట్ బ్యాక్ టు బౌన్స్ బ్యాక్ సిరీస్లో సెకండ్ ఎపిసోడ్. అండ్ ఈ ఎపిసోడ్లో మనం జాగ్వార్ కార్ గురించి, అసలు ఆ కార్ ఎలా స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేసిరు, దాని తర్వాత అది ఎలా రైజ్ అయ్యి ఫాల్ అయ్యి మళ్ళీ ఇప్పుడు రూల్ చేయడానికి ఎలా కంబ్యాక్ అవుతుంది అని చెప్పి ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇక అప్పటి నుంచి ఎక్కడ ఏ రేస్ జరిగినా జనాలందరూ జాగ్వార్ కార్‌నే చూడడం స్టార్ట్ చేశారు. అట్లుండగా షాలో సైడ్‌వేస్ కార్ కంపెనీ, ఎస్ఎస్ కార్ కంపెనీలా స్టార్ట్ అయిన ఈ కంపెనీ ఇప్పుడు కార్స్ తయారు చేస్తుంది. సో దీని పేరుని మార్చాలి అండ్ జనాలందరికీ దీని పేరు ఒక బ్రాండ్‌లా గుర్తుండాలి అని చెప్పేసి ఎస్ఎస్ కార్స్ నుంచి జాగ్వార్ అని చెప్పేసి ఈ మోడల్ పేరుని దాని కంపెనీ పేరులా పెట్టేసింది. అయితే అప్పట్లో ఇంగ్లాండ్‌లో జరుగుతున్న కొన్ని వార్ల వల్ల ఈ కంపెనీ మొత్తం ఆగిపోవాల్సొచ్చింది. సో ఎలాగో ప్రతి కార్ కంపెనీ అందరూ ఇంట్లోనే కూర్చున్నారు. మనం కూడా ఇంట్లోనే కూర్చున్నాం. ఏదైనా కొత్త ఇన్నోవేషన్ చేద్దాం, కార్ కోసం ఇంకా మంచి ఏదైనా తయారు చేద్దామని చెప్పేసి రీసెర్చ్ చేస్తూ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నప్పుడు పుట్టుకొచ్చిందే ఈ 6 సిలిండర్ ఎక్స్‌కే ఇంజిన్. ఇంత పవర్‌ఫుల్ ఇంజిన్‌ని మనం రేస్‌లలో దింపితే జనాలంతా పిచ్చోలైపోతారు. అండ్ దానికోసం ఇంత పవర్‌ఫుల్ ఇంజిన్‌కి ఒక కార్ తయారు చేయాలంటే దాని ఏరోడైనమిక్స్‌తో పాటు ప్రతి ఒక్కటి అర్థం చేసుకోవాలి. అంటే మనం రేస్‌లో స్పీడ్‌గా వెళ్ళడానికి ఆ గాలి కూడా కార్‌కి అడ్డం రాకుండా ఒక కొత్త యూనిట్ డిజైన్ కోసం ఒక కార్ రీసెర్చ్‌లో పడ్డారు. అలా డ్రాయింగ్ చేస్తూ డిఫరెంట్ డిఫరెంట్ వాటిని ట్రై చేస్తూ పుట్టిందే జాగ్వార్ ఎక్స్‌కే 120 ఆటోమొబైల్. ఈ కారు కూడా ఫస్ట్ కార్ లాగా దుమ్ము దులపడం స్టార్ట్ చేసింది. అండ్ ఈ కారు కోసం జనాలు పిచ్చోలైపోయారు. ఎక్కడికి పోయినా సరే రోడ్ల మీద ఈ కారు పోతుంటే జనాలందరూ ఆ కార్‌ని చూస్తూ ఉండిపోతుండే. అండ్ ఈ కార్ టాప్ స్పీడ్ 124 మైల్స్ పర్ అవర్. ఇది 0 నుంచి 60 మైల్స్ పర్ అవర్‌కి జస్ట్ 10 సెకండ్స్‌లో వస్తది. ఇలా ఈ 2 కార్స్‌తో పాటు జాగ్వార్ ఇంకొన్ని కార్స్ లాంచ్ చేస్తూ వాటి క్రేజ్‌ని పెంచుకుంటూ వచ్చింది. బట్ జాగ్వార్ హిస్టరీని ఎప్పుడూ ఉండిపోయే ఒక మచ్చ 1955లో జరగాల్సొచ్చింది.
అయితే జాగ్వార్ అందరి లోపల బాగా క్రేజ్ పెంచుకుంటుంది. కానీ ఈ రేస్ విన్ అయ్యే విషయాల్లో ల్యాంబోర్గిని 19 సార్లు విన్ అయితే, ఆడి 13 సార్లు, ఫెరారీ 9 సార్లు అండ్ జాగ్వార్ కేవలం 2 సార్లు మాత్రమే విన్ అయింది. సో మనం కూడా ఈ రేస్‌లో ఎంత విన్ అయితే మన కార్ క్రేజ్ ఇంకా పెరుగుతది అని చెప్పేసి 1955లో కార్ రేస్‌లో పాల్గొనాలని చెప్పేసి జాగ్వార్ కార్‌ని రెడీ చేస్తూ ఉన్నారు. సో అదే ప్రాక్టీస్‌లో ఇంకొన్ని రోజుల్లో ఆర్ నెక్స్ట్ డే రేస్ జరుగుతది అనే టైంకి ఇద్దరు ఫౌండర్స్‌లో ఈయన ఒక కార్ యాక్సిడెంట్‌లో చనిపోయిండు. ఒక ఫౌండర్ చనిపోయిండు. బట్ ఆ కార్ రేస్‌లో విన్ అవ్వాలి అండ్ దాంట్లో గెలిచిన నా ఫ్రెండ్ పేరు నిలబెడతా అని చెప్పేసి ఇంకొక ఫౌండర్ జాగ్వార్ కార్ ఏసుకొని 1955 రేస్‌లో దిగిండు. అయితే దీన్ని 1955 24 అవర్స్ లేమన్ ఇన్సిడెంట్ అని అంటారు. సో ఆ రేస్ జరగాల్సిన టైం వచ్చింది. ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ కార్లలో కూర్చొని ఉన్నారు అండ్ జాగ్వార్ కూడా అక్కడే ఉంది. బట్ ఇక్కడున్న అన్ని కార్లకి జాగ్వార్‌కి డిఫరెన్స్ ఏంటంటే ఈ కార్లన్నీ రేస్‌లో గెలవడానికి మాత్రమే పోటీ చేస్తున్నాయి. బట్ ఈయన వాళ్ళ ఫ్రెండ్ పేరు నిలబెట్టడానికి పోటీ చేస్తుండు. అలా రేస్ స్టార్ట్ అయిన వెంటనే ప్రతి కారు ఉరకడం స్టార్ట్ అయింది అండ్ ఏ కార్ ఇంకో కార్‌కి తగ్గకుండా స్పీడ్‌గా వెళ్తున్నాయి. అంత స్పీడ్‌ని జాగ్వార్ కూడా కంట్రోల్ లేకపోయింది. బట్ లోపలున్న ఆ బర్నింగ్ డిజైర్ ఆయనని ఇంకా ముందుకెళ్ళేలా పుష్ చేసి ఒక్కొక్క కార్‌ని వెనక్కి నెడుతూ ముందుకెళ్తుంది. అలా సెకండ్ పొజిషన్ వరకు జాగ్వార్ వచ్చింది. ఇంకొంచెం దూరంలోనే రేస్ ట్రాక్ అయిపోతది. బట్ జాగ్వార్ కన్నా ముందు మెర్సిడీస్ కార్ ఇంకా ఫాస్ట్‌గా పరిగెడుతుంది. ఎలా అయినా ఈ కార్‌ని దాటాలి అని చెప్పేసి జాగ్వార్ స్పీడ్ పెంచేలోపే మెర్సిడీస్ కార్ కంట్రోల్ అవ్వకు ఒక చిన్న సైడ్ కట్ చేసినందుకు కార్ మొత్తం పల్టీ తిరిగి అక్కడున్న జనాల మీద పడ్డది. అలా దాదాపు 80 మంది వరకు ఆ ఇన్సిడెంట్‌లో చనిపోయారు అండ్ చాలామంది జనాలకి ఆ ఒక్క కార్ వల్ల గాయాలైనాయి. ఆ రేస్‌లో ఆబ్వియస్‌లీ జాగ్వార్ గెలిచింది. బట్ ఆ గెలుపుకి ఎలాంటి అర్థం లేకుండా పోయింది. ఈ ఒక్క ఇన్సిడెంట్ ఆటోమొబైల్ హిస్టరీలోనే ఒక పెద్ద మచ్చలాగా మిగిలిపోయింది. ఇప్పటి వరకు జాగ్వార్ స్టార్ట్ అయినప్పటి నుండి హైస్ అండ్ ఓన్లీ హైసే చూస్తూ వచ్చింది. బట్ ఇక్కడి నుంచే జాగ్వార్‌కి అసలు ప్రాబ్లమ్ స్టార్ట్ అయితది. ఒకరోజు సడెన్‌గా BMH బ్రిటిష్ మోటార్ హోల్డింగ్స్ అనే కంపెనీ వాళ్ళు ప్రెషర్ స్టీల్ అనే కంపెనీని కొనేసిర్రు. అయితే జాగ్వార్ కంపెనీ కార్ బాడీ తయారు చేయడానికి స్టీల్ ఈ కంపెనీ నుంచే వస్తది. సో ఈ BMH కంపెనీ వాళ్ళు దీన్ని కొనడం వల్ల జాగ్వార్ కార్ అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి చూస్తుంది. అండ్ ఇంకోటి జాగ్వార్ ఫౌండర్ అప్పటికే చాలా ఓల్డ్ అయిపోయిండు. నా తర్వాత ఈ కంపెనీని ఇంత బాగా ఎవరు చూసుకుంటారు అండ్ అంత ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఎవరికి ఉంది అని చెప్పేసి ఏదైనా చేసి ఒక మంచి కంపెనీకి జాగ్వార్‌ని అమ్మాలి అని చెప్పేసి ఆయన కూడా ప్లానింగ్‌లో ఉన్నాడు. సో ఇది కరెక్ట్ టైం అవ్వడం వల్ల BMH కంపెనీ వాళ్ళు జాగ్వార్‌ని అప్రోచ్ అయ్యి మనం కలుద్దాం అండ్ మీ కంపెనీని నాకు అమ్మండి నేను చూసుకుంటా అని చెప్పేసి వాళ్ళు 1965 జూలై 11 రోజు ఈ 2 కంపెనీస్‌ని కలుపుతున్నాం. జాగ్వార్ అండ్ BMHని కలుపుతున్నాం అని చెప్పేసి ఒక మర్జర్ చేసిర్రు. అలా ఇవి 2 మర్జ్ అయినప్పటి నుంచే ఒక పెద్ద ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. మర్జ్ అయిన తర్వాత ఈ కంపెనీని బ్రిటిష్ లేలాండ్ వాళ్ళకి ఇచ్చేసిర్రు. సో వాళ్ళు వాళ్ళ దగ్గర ఆల్రెడీ చాలా కార్స్ ఉన్నాయి. వాటిని మెయింటైన్ చేయడానికే చస్తున్నారు. సో ఈ కొత్త కార్‌ని ఎట్లా మెయింటైన్ చేయాలని చెప్పేసి చాలామంది జాగ్వార్‌ని పట్టించుకోలేదు. కానీ జనాల క్రేజ్ మాత్రం ఉంది. సో జాగ్వార్ మీద ఫోకస్ చేయకపోవడం వల్ల, ఇన్నోవేషన్స్ లాంటివి చేయకపోవడం వల్ల జాగ్వార్ సేల్స్ అన్ని కిందకి వస్తూ ఉన్నాయి. సో అలా ఉన్నప్పుడు దీని క్రేజ్‌ని యూజ్ చేసుకుందాం అని చెప్పేసి ఒక ప్రైవేట్ కంపెనీలో ఉన్న జాగ్వార్‌ని స్పిన్ ఆఫ్ చేసి లండన్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో లిస్ట్ చేసిర్రు. పబ్లిక్ కంపెనీ అయిపోయింది కాబట్టి చాలామంది జనాలు దాంట్లో పైసలు పెడతారు. సో దాని నుంచి మనం పైసలు సంపాదించుకుందాం అని చెప్పేసి ఇది ఇట్లా ఉంది. సో ఫోర్డ్ కంపెనీకి ఎప్పటినుంచో ఈ జాగ్వార్ కొనాలని ఉండే అండ్ బ్రిటిష్ లేలాండ్ కంపెనీ వాడు కూడా ఎప్పుడెప్పుడు అమ్ముదామనే చూస్తున్నాడు. సో వీళ్ళిద్దరి పొత్తు 1989లో కుదిరింది. ఆ రోజు బ్రిటిష్ లేలాండ్ కంపెనీ వాళ్ళు ఫోర్డ్ దగ్గరికి వచ్చి జాగ్వార్‌ని అమ్మేశారు అండ్ ఫోర్డ్ కంపెనీ $2.5 బిలియన్ పెట్టి జాగ్వార్ కార్‌ని కొనుక్కుంది. దాని తర్వాత నుండే ఫోర్డ్‌కి అసలు టెన్షన్ స్టార్ట్ అయింది. అయితే ఈ ఓల్డ్ మోడల్ కార్ ఫోర్డ్ కొన్న తర్వాత దాన్ని ఎట్లా మార్పిడి చేయాలి, దాన్ని ఎట్లా ఇన్నోవేట్ చేయాలో సరిగ్గా తెలవక 1 ఇయర్ వేస్ట్ చేసింది. అట్లా వేస్ట్ చేయడం వల్ల దాదాపు $350 మిలియన్ వరకు ఫస్ట్ ఇయర్‌లోనే నష్టం వచ్చింది. అండ్ ఈ కార్ కొన్నందుకు ఫోర్డ్‌కి ఎట్లా నష్టాలు వస్తాయో ఇప్పుడు డీటెయిల్‌గా చెప్తా చూడండి. సో 1989 నుండి 1991 మధ్యలో ఏం జరిగిందంటే ఫస్ట్ ఫోర్డ్ కంపెనీ ఈ కార్‌ని $2.5 బిలియన్ పెట్టి కొన్న తర్వాత చాలా కంపెనీస్ ఫోర్డ్ దగ్గరికి వచ్చి అసలు అంతెందుకు పెట్టినవురా నువ్వు, దానికి డిమాండే లేదు ఇప్పుడు ఆ కార్‌ని తీసుకొని ఏం చేస్తావు అని చెప్పేసి ఫోర్డ్‌ని క్వెషన్ చేసినాయి. లేదు అట్లేం లేదు నేను ఈ కార్‌ని మార్చేస్తా అని చెప్పేసి ఫోర్డ్ కూడా చెప్తూ వచ్చింది. బట్ నువ్వు కొన్న వాల్యుయేషన్ చాలా ఎక్కువ, అసలు ఆ కార్‌కి అంత పెట్టాల్సిన అవసరం లేదు అని చెప్పేసి చెప్పినప్పుడు ఫోర్డ్ మేబీ నిజమేనేమో అన్నట్టు అనుకుంది. బట్ దాని తర్వాత నుంచి ఫోర్డ్‌కి అసలు కష్టాలు మొదలైనాయి. ఏమైందంటే అది కార్ మొత్తం ఓల్డ్ మోడల్ కార్స్. సో ఇప్పుడు కొత్తగా ఇన్నోవేట్ చేసి దాన్ని మార్పిచ్చి డిజైన్స్ నుంచి ప్రతి ఒక్కటి చేంజ్ చేయాలి. అందుకోసం ఒక పెద్ద ఫ్యాక్టరీని పెట్టాలి
అండ్ దానికోసం వర్కర్స్‌ని తెప్పియాలి. ఫోర్డ్ ఫస్ట్ ఏం చేసిందంటే $500 మిలియన్ ఖర్చు పెట్టి కొంతమంది వర్కర్స్‌ని తీసుకొచ్చింది. అండ్ ఆ ఫ్యాక్టరీ మొత్తాన్ని తయారు చేపిచ్చి కొత్త కొత్త టెక్నాలజీని అందులో పెట్టి ఈ కార్లను తయారు చేయడం స్టార్ట్ చేసింది. అయితే 1992 నుండి 1997 మధ్యలో ఫోర్డ్ కంపెనీ బాగా రీసెర్చ్ చేసి ఈ కార్‌ని ఎలా అయినా డెవలప్ చేయాలి అండ్ ఎలా అయినా సేల్స్ ఎక్కువ తెప్పియాలని చెప్పేసి జాగ్వార్ XJ40 అని చెప్పేసి ఒక కొత్త మోడల్‌ని లాంచ్ చేసింది. అండ్ కొత్త ఇన్నోవేషన్‌తో దీన్ని లాంచ్ చేసింది. అండ్ ఇది లాంచ్ చేయడంతో పాటు దీన్ని ప్రాపర్ మార్కెటింగ్ చేసి చాలా ఎక్కువ క్రేజ్ క్రియేట్ చేసింది. అట్లా జనాలందరికీ ఈ కార్ కొనాలి అనే ఇంట్రెస్ట్ బాగా పెరిగిపోయింది. సో చాలామంది జనాలు కొంటున్నారు అండ్ జాగ్వార్ సేల్స్ మెల్లమెల్లగా పెరుగుతూ వస్తాయి. కానీ ఈ కార్ లాంచ్ అయిన కొన్ని నెలల తర్వాత నుంచే దీనిలో ఉండే మెయిన్ ప్రాబ్లం బయటపడ్డది. ఈ కార్‌లో ఎక్స్‌టెన్సివ్ ఎలక్ట్రికల్ ఫెయిల్యూర్ అనేది జరిగింది. దీనివల్ల కార్ పార్ట్స్ పాడవడం అండ్ కార్‌కి ఎక్కువ రిపేర్స్ వస్తూ ఉన్నాయి. సో అందుకు జస్ట్ ఇది లాంచ్ చేసిన 3 ఏళ్లలో ఎవరెవరైతే ఈ కార్లు కొన్నారో దాంట్లో 60-70% మంది దీన్ని మొత్తం గ్యారేజ్‌లకి ఇచ్చేసి, లేకపోతే కంపెనీ ఓన్‌కి ఇచ్చేసి, ఆ కంపెనీ వారంటీ క్లెయిమ్ తీసుకొని వెళ్ళిపోయారు. ఇదొక్క ఇన్సిడెంట్ ఫోర్డ్ కంపెనీకి కొన్ని బిలియన్ డాలర్స్‌లో నష్టం తెప్పించింది. అయితే అప్పటి నుంచే జనాల మధ్యలో ఇంకొక సామెత కూడా పుట్టుకొచ్చింది. ఎవరైనా జాగ్వార్ కార్ కొనడానికి ఎళ్తే, "అరే వచ్చేటప్పుడు 2 కార్లు పట్టుకోనిరా, ఎందుకంటే ఒక కార్ ఎప్పుడు మెకానిక్ షాప్‌లోనే ఉంటది" అని చెప్పేసి అనేటోళ్ళు. ఇట్లా జరిగినప్పటి నుంచి ఫోర్డ్ కంపెనీకి జాగ్వార్ మీద ఇంట్రెస్ట్ అంతా పోయింది. సో ఈ జాగ్వార్ మీద ఫోకస్ చేయడం కంటే మనం వేరే కార్స్ మీద, మన పాత కార్స్ మీద పెడితే ఇంకా మంచిగా సేల్ అవుతాయి అని చెప్పేసి జాగ్వార్ మీదకెళ్ళి కొంచెం ఫోకస్ తక్కువ చేసింది. అప్పటికి ఫోర్డ్ కంపెనీకి లాస్‌ల మీద లాస్ వస్తుంది. ఎందుకంటే జాగ్వార్ సేల్స్ చక్కగా అవ్వకపోవడం వల్ల ప్రతి సంవత్సరం $350 మిలియన్ వరకు ఈ కంపెనీ లాస్ చేస్తుంది. అండ్ వారంటీ క్లెయిమ్ తీసుకోవడం వల్ల అవి లాసు. అండ్ అందులో పనిచేస్తున్న వర్కర్స్‌కి సాలరీస్ ఇవ్వాలి కాబట్టి అట్లా లాస్ అవుతూ వచ్చింది. అలా 1998 నుంచి 2000 మధ్యలో ఇలా చాలా జరిగినాయి. అండ్ ఈ 2 సంవత్సరాల గ్యాప్‌లో 1999లో రతన్ టాటా గారు మన ఇండియాలో ఇండికా కార్‌ని లాంచ్ చేసిండు. బట్ ఆ కార్ ఇండియాలో అట్టర్ ఫ్లాప్ అయింది. ఏ ఒక్కరు కొనడానికి ఇష్టపడలే. సో దీన్ని ఫోర్డ్ కంపెనీకి అమ్మేద్దాం, ఈ మధ్య ఫోర్డ్ బాగా కార్లు కొంటుందని చెప్పేసి వాళ్ళ టీమ్ చెప్పడం వల్ల, వాళ్ళ బోర్డ్ మెంబర్స్ అందరూ కలిసి డిసైడ్ అవ్వడం వల్ల రతన్ టాటా గారు అక్కడికి వచ్చారు. సో వచ్చి ఇలా మా కార్ మోడల్‌ని తీసుకోండి అని చెప్పేసి ఫోర్డ్ వాళ్ళకి అమ్మేటప్పుడు ఫోర్డ్ బలుపుతోటి ఈ 2 మాటలు చెప్పింది. "మీకేం తెలవనప్పుడు ఎందుకు ప్యాసింజర్ డివిజన్ కార్లలోకి వచ్చిర్రు? నీ కారు కొనుక్కొని నీ మీద దయ చూపిస్తున్నాం పో" అనేసరికి రతన్ టాటా గారికి చాలా కోపం వచ్చింది. బట్ ఒక ఇంటెలెక్చువల్ పర్సన్, ఒక మెచ్యూర్డ్ పర్సన్ అండ్ రతన్ టాటా గారు ఎలా ఆలోచిస్తారంటే ఆ కోపాన్ని అక్కడక్కడే చూపియకుండా ఆయన లోపలే దాచిపెట్టుకుండు. ఫోర్డ్ ఔకాత్ ఏందో ఫోర్డ్‌కి చూపిస్తా అని చెప్పేసి సైలెంట్‌గా ఆ కార్‌ని వానికి అమ్మకుండా ఇండియాకి వచ్చేసిండు. ఇది జరిగిన 1 ఇయర్ తర్వాత ఫోర్డ్ కంపెనీ వాళ్ళు ల్యాండ్ రోవర్ కంపెనీని కొనుక్కున్నాయి. బట్ ల్యాండ్ రోవర్ సేల్స్ కొంచెం కొంచెం పెరుగుతున్నాయి కానీ జాగ్వార్‌ది ఇంతకు ముందుకి 50,000 కార్లు అమ్ముడవుతే ఇప్పుడు అది 25,000కి పడిపోయింది. అండ్ మర్సిడీస్, BMW కార్స్ ఒక్కొక్కటిగా కార్‌ని లాంచ్ చేస్తూ వాటి క్రేజ్‌ని మార్కెట్‌లో పెంచుకుంటూ పోతే జాగ్వార్ మాత్రం దాని రెప్యుటేషన్ అండ్ క్రేజ్ మొత్తాన్ని తగ్గించుకుంటూ పోతుంది. ప్రతి ఒక్కరు లగ్జరీ కేటగిరీలో అసలు జాగ్వారే ఉండొద్దు అని చెప్పేసి మాటలు మాట్లాడుతారు. ఇలా జాగ్వార్ కార్ల వల్ల ఎవ్రీ ఇయర్ $300 మిలియన్ లాస్ ఫేస్ చేస్తున్న ఫోర్డ్ కంపెనీ వాళ్ళు అసలు మనం దీన్ని కొన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత మనకు ఖర్చు వచ్చింది ఒకసారి లెక్కేద్దామని చెప్పేసి ప్రాపర్‌గా ప్రతి ఒక్కటి లెక్క తీసి కౌంట్ చేస్తున్నప్పుడు వచ్చిన రిజల్ట్ వాళ్ళని షాక్ చేసి పడేసింది. దాదాపు ఈ కార్ కంపెనీ కొని మనకి 19 సంవత్సరాలు అవుతుంది. అండ్ ఈ 19 ఇయర్స్‌లో వాళ్ళకి $10-13 బిలియన్ లాస్ వచ్చిందని చెప్పి అందులో వచ్చింది. ఇది విన్న వెంటనే ఇమ్మీడియేట్‌గా జాగ్వార్ కంపెనీని అమ్మేసేయాలి. అండ్ దీన్ని అమ్మాలంటే దానికి తోడు ఒక తోక కూడా తలిగియాలని చెప్పేసి ల్యాండ్ రోవర్ ఉంటే ఎవరైనా కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారని ల్యాండ్ రోవర్ అండ్ జాగ్వార్ ఈ 2 కంపెనీస్‌ని అమ్ముతున్నాం అని చెప్పేసి అనౌన్స్ చేసిండ్రు. ఒక సైడ్ ఇంత లాస్ చేస్తున్న ఫోర్డ్ మొత్తం కిందికి పడిపోతూ ఉంటే, ఇంకొక సైడ్ రతన్ టాటా గారు టాటా ఇండికాలో కొన్ని చేంజెస్ చేసి ఇండియాలోనే ది మోస్ట్ ఫేమస్ కార్‌గా టాటా ఇండికాని మార్చేసారు. ఇండియా మొత్తం ఎక్కడ తిరిగినా సరే ఇండికానే కనిపిస్తూ ఉండే అంత ఫేమస్ బ్రాండ్‌ని చేసారు. ఇక్కడ చూసుకుంటేనేమో ఈ కంపెనీ $10 బిలియన్ లాస్‌లో ఉంది. సో ఈ కార్‌ని ఎలా అయినా అర్జెంట్‌గా అమ్మాలి అని చెప్పేసి ప్రతి కంపెనీకి అనౌన్స్ చేసింది. ఇలా ఏ కంపెనీకి అయితే ఈ ఫోర్డ్‌లో ఉండే జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ కొనాలన్న ఇంట్రెస్ట్ ఉందో ఆ కార్ కంపెనీస్ అన్నీ వచ్చి హాల్‌లో కూర్చున్నాయి. ఒక పెద్ద హాల్‌లో చాలా పెద్ద పెద్ద దిగ్గజ కంపెనీస్ అన్నీ వచ్చి కూర్చున్నాయి. అండ్ బిడ్డింగ్ స్టార్ట్ అయింది. బిడ్డింగ్ స్టార్ట్ అయిన వెంటనే ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రేట్ బిడ్ చేస్తూ వస్తుంది. ముందు నుంచి ఒకరు ఒక రేట్ చెప్తే ఇంకొక రేట్ చెప్తారు. అట్లా ప్రతి ఒక్కరు చేస్తున్నప్పుడు వెనక నుంచి ఒక వ్యక్తి సైలెంట్‌గా కూర్చొని మొత్తం వింటూ ఉన్నాడు. అలా చెప్తూ లాస్ట్‌కి మహీంద్రా కంపెనీ కూడా ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఆగిపోయింది. అంటే
ఇంతకన్నా ఎక్కువ పెట్టలేం మేము కూడా అని చెప్పేసి ఆగిపోయిన స్టేజ్లో వెనక నుండి $2.3 బిలియన్ అని చెప్పేసి ఒక మాట వచ్చింది. కథం ఆ మాట విన్న వెంటనే ఆ హాల్లో ఉండే ప్రతి ఒక్కరు వెనకాలకి తిరిగి చూసారు. అక్కడ రతన్ టాటా గారు ఈ బిడ్ అమౌంట్ చెప్పడం వల్ల ప్రతి ఒక్కరు షాక్ అయిపోయారు. అండ్ అక్కడున్న ఏ ఒక్కడు కూడా ఆ తర్వాత బిడ్ చేయడానికి రెడీగా వెళ్ళాడు. అందరూ సైలెంట్గా ఆయననే చూస్తూ ఉన్నారు. అండ్ ఇంతమంది షాక్ అవ్వడం ఒక లెక్క, వీళ్ళందరితో పాటు చూస్తున్న ఫోర్డ్ CEO షాక్ అవ్వడం ఒక లెక్క. ఏ రోజైతే రతన్ టాటా గారిని అవమానించిండో, ఆయన ఇప్పుడు బిడ్ చేసి గెలిస్తే నా ఇజ్జత్ అంతా పోతుంది, బట్ ఆయన బిడ్ చేసిన తర్వాత ఆయనకి రెస్పెక్ట్ ఇస్తూ ఇంతమంది ఆగిపోయారు. ఏ ఒక్కరు కూడా ఒక్క మాట మాట్లాడతలేడు. ఫైనల్గా రతన్ టాటా గారే బిడ్ గెలిచిన తర్వాత ప్రతి ఒక్కరు క్లాప్స్ కొడుతూ ఆయనని స్టేజ్ మీది వరకు తీసుకొచ్చారు. అండ్ ఆయన స్టేజ్ మీదకి ఎక్కిన తర్వాత ఫోర్డ్ కంపెనీ CEO కూడా రతన్ టాటా గారికి సారీ చెప్పి ఆయన 2 కంపెనీస్ని ఈయన చేతిలో పెట్టిండు. ఇప్పుడు ఈ టైంలో ఈ సిచ్యువేషన్లో ఈ జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ కంపెనీ అసలు కింగ్ చేతిలోకి వచ్చినాయి. ఈ కింగ్ చేతిలో ఉన్న ఈ 2 కంపెనీస్ నెక్స్ట్ ఎలా గ్రో అవ్వబోతున్నాయి, అండ్ ఈయన తీసుకున్న ఆ విజనరీ స్టెప్స్, ఆ మాస్టర్ ప్లాన్స్ ఏంటివి, అండ్ ఇంకెలా ఈయన దీన్ని గ్రో చేయబోతున్నాడు, ఆయన మైండ్లో తిరుగుతున్న ఆ విజన్స్ ఏంటివి, ప్రతి ఒక్క దాని గురించి నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. దానికోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ ఆన్లో పెట్టుకోండి. వీడియో వస్తే వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ పార్ట్ 2తో కలుద్దాం. ఆ వీడియో తొందరగానే వస్తుంది. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సాయి వర్ధన్ సైనింగ్ ఆఫ్.